హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫిబ్రవరి నెలలో దాదాపు 3 పథకాలకైతే శ్రీకారం చుట్టనుంది ఏపీ గవర్నమెంట్. ఆ పథకాలు ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి వీలైనంత వరకు అందరికీ కూడా షేర్ చేయండి. దీనికంటే ముందుగా పింఛన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చున్నాయన్నమాట. అవి చెప్పిన తర్వాత ఫిబ్రవరి నెలలో అమలు చేసేటువంటి పథకాల గురించి అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. చాలామంది కూడా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ కూడా రీచ్ అవుతాయి అనమాట. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే అవైలబుల్లో ఉంది. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ పొందవచ్చు. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్యమైన ఆశీస్సులతో జాతకం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ సమస్య ఇంకా కూడా తీరకుండా బాధపడుతూ ఉండినట్లయితే, మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురూజీ గారి దగ్గర ఫోన్ ద్వారా అయితే జాతకం చెప్పించుకోవచ్చు. ఏ సమస్య ఉన్నా కానీ గురూజీ గారితో మాట్లాడండి, తప్పకుండా పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 9000556240. ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి మీరు గురూజీ గారితో అయితే మాట్లాడవచ్చండి. సో ఫ్రెండ్స్, ఇక ముఖ్యంగా ఫిబ్రవరి నెలకి సంబంధించిన పథకాల గురించి మాట్లాడబోయే ముందు పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అవి ఏంటంటే, ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ పింఛన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అంటే మెడికల్ టీం రావడం జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6,000 రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారనమాట. సో వాళ్ళ యొక్క సదరం సర్టిఫికెట్లు, మెడికల్ సర్టిఫికెట్లు అనేవి పరిశీలనలు అయితే చేయబోతున్నారండి. సో ప్రజెంట్ అయితే వాళ్ళ దగ్గర ఈకేవైసీ అప్డేట్ చేయించడం, ఓటీపీ ద్వారా క్లస్టర్ మ్యాపింగ్ చేయించడం ఇలాంటివి అయితే జరిగాయన్నమాట. సో వారందరికీ కూడా ఇప్పుడు మెయిన్గా ఇచ్చేసి ఈ వెరిఫికేషన్ అనేది జనవరి 28వ తేదీ నుంచి నోటీసులు ఇవ్వడం. ఆ నోటీసుల్లో మీరు ఎక్కడెక్కడ మీ యొక్క మెడికల్ సర్టిఫికెట్లు, అదేవిధంగా సదరం సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా నోటీస్లో ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారనమాట. అయితే వివరాలన్నింటినీ కూడా క్లియర్గా అయితే ఈ నెల 28వ తేదీ నుంచి అయితే అందించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ తేదీ నుంచి అయితే పింఛన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే జరగబోతుందండి. ఇక 1 by 1గా నేను మీకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో అమలయ్యేటువంటి ప్రభుత్వ పథకాల గురించి అయితే నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో మొట్టమొదటిగా వచ్చేసి జనవరి 1వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుందండి, ఫిబ్రవరి 1వ తేదీన. సో ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయినటువంటి సచివాలయ సిబ్బంది వచ్చి పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారనమాట. సో యథావిధిగా ప్రతి నెల ఇచ్చే విధంగానే ఫిబ్రవరి 1వ తేదీన, 2వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనమాట. వీలైనంత వరకు 90% వరకు 1వ తేదీనే పింఛన్ల పంపిణీ అనేది జరిగిపోతుందండి. ఇకపోతే ఈ పింఛన్ల పంపిణీ విషయంలో మనకు చేంజెస్ అనేవి రాబోతున్నాయన్నమాట. సో కొంతమందికి అకౌంట్స్లోకి అయితే డబ్బులను వేయడం జరుగుతుంది. ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు హాస్టల్స్లో చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు, బయట చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అమౌంట్ అనేది డైరెక్ట్గా వారి యొక్క ఖాతాలకు ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తారనమాట ఈ ఫిబ్రవరి నెల నుంచి. సో వారి యొక్క ఖాతాలకు 6,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయితే అవుతాయన్నమాట. ఇక ముఖ్యంగా 3 నెలల పెన్షన్ ఎవరైతే తీసుకోలేదో వారివి కొంతమంది అయితే హోల్డ్లో పెట్టినట్టు సమాచారము. అంటే జనవరి నెలలో, అదేవిధంగా డిసెంబర్ నెలలో, అదేవిధంగా నవంబర్ నెలలో పెన్షన్లు ఎవరైతే తీసుకోకుండా ఉన్నారో వారి యొక్క పెన్షన్స్ అనేవి ప్రజెంట్ హోల్డ్లో ఉన్నాయి. దానికి గల రీజన్ కూడా కనుక్కొని వాటిని ఉంచాలా తీసివేయాలని చూస్తున్నారనమాట అధికారులు. సో నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఈ పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే, కొత్త పింఛన్లకు అవకాశం కూడా ఫిబ్రవరి నెలలోనే ఉండబోతుందండి. సూపర్ 6 పథకాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపుదలకు సంబంధించి ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు కొత్తగా పెన్షన్లను పంపిణీ చేసేందుకు మరియు వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకునేందుకు ఫిబ్రవరి నెలాఖరులో అయితే అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అవుతాయనే సమాచారం అయితే ఉందన్నమాట. సో ఫిబ్రవరి నెలాఖరులో వచ్చేసి ఈ యొక్క పింఛన్లకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఓపెన్ కానున్నాయి. సో మీరు సచివాలయం ద్వారా డైరెక్ట్గా పెన్షన్లకు అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు. సో వీటన్నిటిని కూడా వెరిఫై చేసేందుకు దాదాపు 3 నెలల సమయం అయితే తీసుకుంటుంది గవర్నమెంట్. సో జూన్ నెలలో అయితే కొత్త పింఛన్లకు సంబంధించిన లబ్ధిదారుల లిస్ట్ అనేది రిలీజ్ చేసి డైరెక్ట్గా వారికి పెన్షన్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్తున్నారనమాట. సో ఇవి ఫిబ్రవరి నెలలో పింఛన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్. ఇకపోతే రేషన్ కార్డ్స్ మరియు రేషన్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు 5 కేజీల చొప్పున బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలానే పంచదార కూడా ఇస్తారండి ఈసారి రేషన్లో ఫిబ్రవరి నెలలో.
కందిపప్పును కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ 3 రకాల సరుకులతో రేషన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుందన్నమాట. ఇక రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే రేషన్ కొరకు వెయిట్ చేస్తున్నారో వారందరికీ కూడా, ముఖ్యంగా రేషన్ కార్డుల గురించి వెయిట్ చేస్తున్నటువంటి వారికి ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు. ఫిబ్రవరి నెలలోనే పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ కార్డుల భర్తీ కొరకు నోటిఫికేషన్ అనేది విడుదల చేసి డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్తున్నారండి. సో పౌర సరఫరాల శాఖ రీసెంట్గా ఏం చెప్పిందంటే, గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ అనేవి రాలేదండి. గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చిన వెంటనే కూడా అప్లికేషన్స్ అనేవి గ్రామవార్డు సచివాలయ పరిధిలో మరియు మీ సేవ పరిధిలో అయితే ఈ యొక్క రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు అనేవి స్వీకరిస్తామని చెప్తున్నారనమాట. అదేవిధంగా ఈసారి ఇచ్చేటువంటి రేషన్ కార్డ్స్లో వచ్చేసి కొన్ని కొత్త మార్పులు అనేవి ఉండబోతున్నాయి. కొత్త డిజైన్తో మరియు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ డేటా అంతా వచ్చే విధంగా అయితే రేషన్ కార్డులు అయితే ఉండబోతున్నాయని చెప్తున్నారనమాట. సో రీసెంట్గా మనం వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా చూడడం జరిగిందనమాట. సో రేషన్ కార్డులు అనేవి ఈ విధంగా అయితే రాబోతున్నాయి. సో రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం జగన్ కార్డ్స్ ఎవరైతే తీసుకొని ఉన్నారో, అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకున్నటువంటి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్థానంలో వాటిని తొలగించి కొత్త డిజైన్తో అయితే సో రేషన్ కార్డ్స్ అనేవి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగిందనమాట. సో వాటికి సంబంధించి కూడా మనకు ఫిబ్రవరి నెలలోనే అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుందండి. సో ప్రస్తుతానికి ఈ 2 పథకాలు, అంటే ఈ కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు అనేటివి మాత్రమే ఫిబ్రవరి నెలలో జరుగుతాయి. ఇక ముఖ్యంగా లోన్స్ గురించి మాట్లాడాలండి. సో స్వయం ఉపాధి కొరకు బీసీలకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి లోన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుందని చెప్పారనమాట రీసెంట్గా. సో ఆ లోన్స్ సంబంధించి కూడా మాట్లాడాలండి. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లబ్ధిదారులు ₹1 కూడా కట్టకుండా మీరు 50% రాయితీతో లోన్స్ అనేటివి పొందవచ్చు. అది కేవలం బీసీలకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే రావడం జరుగుతుంది. కొన్ని యూనిట్ల కింద లోన్స్ అనేవి ఇస్తున్నారండి. ఆ యూనిట్ల గురించి కూడా ఆల్రెడీ ప్రీవియస్గా ఒక మంచి వీడియో అయితే చేశాను. చాలా పెద్ద వీడియో, క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. సో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా ఈ యొక్క బీసీ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి లోన్స్ అనేవి రావడం జరుగుతుంది రాయితీ మీద. ముఖ్యంగా మేకలు, గొర్రెల పెంపకానికి మరియు పాల ఉత్పత్తి పెంచేందుకు, పాల వ్యాపారం చేసుకునేందుకు, అదేవిధంగా చిల్లర దుకాణాలు నడిపేందుకు, అదేవిధంగా కొంతమంది వడ్రంగి చేసేటువంటి వాళ్ళకి, కుమ్మరి వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించేందుకు ఈ లోన్స్ అనేవి రావడం జరుగుతుందని చెప్తున్నారనమాట. ఈ లోన్స్ మీద క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందించున్నాను. మీరు ఇంకా కూడా చూడకపోతే ప్రీవియస్గా మన ఛానల్లో వీడియో అయితే ఉంది, దాన్ని ఒకసారి చూడండి. పూర్తి వివరాలు క్లియర్గా అయితే అందుతాయన్నమాట. ఫిబ్రవరి నెలలో ఈ లోన్స్ కూడా రావచ్చు అనమాట. సో ప్రస్తుతానికైతే ఈ 3 పథకాలు, అంటే ఈ 3 గవర్నమెంట్ అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే అమలు చేసేందుకు అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. రిమైనింగ్ ఏ పథకాలు కూడా అమలు అయితే చేయరండి. సో క్లియర్గా అయితే చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ అంతా కూడా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు వెంటనే తెలుసుకోవచ్చు.